ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అతిథులందరికీ, అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమించాలి. కొంచెం జ్వరంగా ఉంటాం, గొంతు రావట్లేదు బయటికి. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ, అక్కచెల్లెలందరికీ, పెద్దలు బాలరాజు గారికి, జనసేన నాయకుడికి పేరు పేరున, అలాగే వామపక్ష నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే పాడేరులో కొన్ని నెలల క్రితం వచ్చాను. ఇక్కడికి ఏ ప్రాంతంలో మీటింగ్ చేశాం. చాలా మందికి మీ పాడు ఇప్పుడు మాట్లాడుతున్న సమస్యలు చెప్తాను, మాట్లాడతాను ఖచ్చితంగా. నా దృష్టికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున నేను రాజకీయాల్ని ఏదో వచ్చి ఇక్కడ మాయ మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి నాకు కొత్తగా పేరు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. నిజంగా ఏ మూలకి కష్టాలు, కన్నీళ్లు, బాధ కలిగి ఇబ్బంది పడి చూసి, ఉదాహరణకు మన పాడేరు ప్రభుత్వ కళాశాల ఉంది. వెళ్తే ఇక్కడ ఆడపిల్లలకి కనీసం బాత్రూమ్ లేని పరిస్థితులు, బయటికి వెళ్ళలేరు వాళ్ళు, ఇబ్బందులు, ఇలాంటి ప్రతిదీ చెప్పుకోలేని సమస్యలు ఎన్నో. నేను ఎందుకు 4 గోడల మధ్య కూర్చొని రాజకీయాలు చేయడానికి రాలేదు. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులతో కూర్చొని రాజకీయం చేయడానికి రాలేదు. ఈ రోజున అంటే నమ్మకంతో వచ్చినప్పటికీ నేను ప్రారంభించిన రోజున కేవలం మీరే నాకు అండగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు లేరు ఆ రోజున. కానీ ఎందుకు వచ్చానంటే నా దగ్గర వేల కోట్లు లేవు, సంపాదన లేదు, కానీ నాకు ఉన్నదల్లా చెయ్యాలన్న ఒక ఆశయం ఉంది, చెయ్యాలన్న అండగా ఉంది.